చూస్తే చాలా సంతోషం కలుగుతుంది। ఈ సభల ద్వారా దీనికి కూడా ఒక రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 ద్వారా గ్రామ సభలు పెట్టాలి। సర్పంచ్ పనిచేయాలన్నా గ్రామ సభలో పెట్టి మీ ఆమోదం తీసుకొని పనిచేయాలి। గ్రామ అవసరాలు ఏమున్నాయో అవే చేయాలి తప్ప కాంట్రాక్టుల అవసరాలు లేదంటే సర్పంచ్ అవసరాలు కాకుండా మీ అవసరాల ప్రాతిపదికపై చేయాలనే ఉద్దేశంతోనే ఈ గ్రామ సభలకు శ్రీకారం చుట్టాం। మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నరేగా ఈ సంవత్సరం ఈ మీటింగ్ ద్వారా 4500 కోట్ల రూపాయలకి శాంక్షన్లు తీసుకుంటున్నాం। రాష్ట్రం మొత్తం 87 రకాల పనులకి గ్రామ సభలు ఆమోదిస్తాయి। అవసరమైతే ఇంకా ఎక్కువ డబ్బులు కూడా ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంది। ఎప్పుడు కూడా నరేగా అనే కార్యక్రమం ఎంతమంది పని కావాలంటే అంతమందికి పని కల్పించాలి। 100 రోజులు ఉపాధి కల్పించాలి। ఇది ప్రభుత్వ బాధ్యత। దీంట్లో కూడా మీరు చూస్తే ఎంతమంది పని చేస్తే వాళ్ళు చేసిన దాంట్లో లేబర్ ఇచ్చిన తర్వాత ఆ డబ్బుల్లోని 40% పనుల కోసం ఖర్చు పెట్టుకునే పరిస్థితి వస్తుంది। సిమెంట్కి కానీ స్టీల్ కానీ పనుల కోసం ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది। 60-40%తో ఈ డబ్బులు వినియోగిస్తాం। ఈరోజు మొత్తం రాష్ట్రంలో చూస్తే ఈ 4500 కోట్లు 9 కోట్ల పని దినాలు 54 లక్షల కుటుంబాలకు పని దొరుకుతుంది। ఇదొక పెద్ద ముందడుగని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా। గ్రామాలు బాగుండాలి। వానపల్లి బాగుంటే అంబేద్కర్ జిల్లా బాగుంటుంది। అదే మరి అంబేద్కర్ జిల్లా బాగుంటే దేశం బాగుంటుంది। గ్రామ అభివృద్ధి గ్రామంతో ప్రారంభించాల్సిన అవసరం ఉంది। మన రాష్ట్రంలో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే 3,54,000 మంది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారు। 1,50,00,000 మంది టౌన్స్లో ఉన్నారు। గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశ అభివృద్ధి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా। అందుకే 14-19 ఒక్కసారి గుర్తు చేసుకోండి, స్వర్ణ యుగం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా। సిమెంట్ రోడ్లు కానీ అన్ని పనులు చేశాం। అదే సమయంలో 19-24 చీకటి రాజ్యం, ఒక్క పని కాలేదు। ఎక్కడికి పోయినా డబ్బులు నాకైతే అర్థం కావడం లేదు। కడాన నరేగా డబ్బులు కూడా దుర్వినియోగం చేశారు, దొంగ బిల్లులు వేసుకున్నారు, ఇష్టానుసారంగా ఎక్కడికక్కడ